2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్లో గెలిచి దుమ్ము రేపుతుందని అంతా భావించారు. కానీ 35-5 స్కోర్కే కుప్పకూలిపోతోందనుకున్న బంగ్లాదేశ్ చివరికి 228 పరుగుల టార్గెట్ను పెడుతుందని ఎవరూ ఊహించలేదు. రోహిత్ వదిలేసిన క్యాచ్తోనే బంగ్లా స్కోర్ పెరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అసలు సమస్య అది కాదు. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత కూడా మన బౌలర్లు ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్, జడేజా, హార్దిక్ ముగ్గురు కూడా ప్రభావం చూపలేకపోయారు. చివరికి షమి ఒక్కడే ఫినిషింగ్ టచ్ ఇచ్చి బంగ్లాను ఆలౌట్ చేశాడు. భారత బలహీనతలు బయటపడ్డాయా అని ప్రశ్న నిన్న జరిగిన మ్యాచ్తో మొదలైంది. ఈ మ్యాచ్తో టీమిండియా అసలు సమస్యలు బయటపడ్డాయి. బౌలింగ్ డెప్త్ లేదు. కీలక సమయంలో వికెట్లు తీయలేకపోయారు. టాప్ ఆర్డర్ మీదే ఆధారపడుతున్న బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ ప్రెషర్ను హ్యాండిల్ చేయలేకపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్, గిల్ జోడీ బౌండరీలతో దూసుకెళ్తున్నప్పుడు మ్యాచ్ భారత్కు అలవోకగా నెగ్గిపోతోంది అనిపించింది. కానీ రోహిత్ అవుట్ అయ్యాక పట్టు ఒక్కసారిగా తేలిపోయింది. కోహ్లీ, గిల్ స్కోరింగ్ను తగ్గించారు. కోహ్లీ మరోసారి ఇబ్బంది పడి అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. అయ్యర్, అక్షర్ వెంటనే వెనుతిరిగారు. బంగ్లా గెలుపుపై ఆశలు పెంచుకుంది. ఒక దశలో కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ కాకుండా ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫేవరెట్లు కానీ ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ కు ఫేవరెట్లుగా బరిలోకి దిగిన టీమిండియా ఇలా తడబట్టంతో ప్రత్యర్థి జట్లకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. మరోవైపు గ్రూప్ ఏలో న్యూజిలాండ్ పాకిస్తాన్ పై 60 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. భారత్ వర్సెస్ పాక్ కీలక సమరం. ఇప్పుడు టీమిండియాకు అసలైన పరీక్ష ఫిబ్రవరి 23న ఎదురవుతోంది. అతి కీలకమైన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీఫైనల్లోకి దూసుకుపోతోంది. కానీ ప్రస్తుత బలహీనతలను చూస్తే అది అంత సులభం కాదని చెప్పాలి. హై ప్రెషర్ మ్యాచ్లో మనవాళ్లు ఎలా పర్ఫామ్ చేస్తారని ఉత్కంఠంగా అందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి టీమిండియా సెమీస్ గండాన్ని దాటి ట్రోఫీ కొట్టగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలియజేయండి.